హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మా ఊర్లో 465 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ 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 చెర్ల పరమేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ రోజు నుంచి మా ఊర్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా పట్నంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి జాతర మైదానం వరకు స్వామివారిని ఊరేగింపుతో ఆత్మకూరు పురవీరుల గుండా కోలాటలు ఆడుకుంటూ స్వామివారి భజన చేసుకుంటూ చాలా అంగరంగ వైభవంగా అయితే ఈ 3 రోజుల ఉత్సవాలు అయితే జరగబోతున్నాయి. ఈ వీడియోలో మీకు ఈ ఉత్సవాలను తర్వాత జాతర ఏ విధంగా జరగబోతుంది, స్వామివారిని మొత్తం కంప్లీట్ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా సూపర్ గా ఉంటుంది వీడియో. నాన్న జాతరకి వెళ్దామా? ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఉమ్మడి పాలమూరు జిల్లా, ప్రస్తుతం ఉన్న వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో ప్రతి ఏటా శివరాత్రికి జరిగే చెర్ల పరమేశ్వర స్వామి జాతర ఎంతో విశేషమైనది. తెలంగాణ ప్రాంతంలో నిజాం కాలంలో మొత్తం 14 పెద్ద సంస్థానాలు ఉన్నాయి. వాటిలో అమరచింత ఆత్మకూరు సంస్థానం ఒకటి. చారిత్రక పట్టణం ఆత్మకూరుకు ఇక్కడ వెలిసిన చెర్ల పరమేశ్వరుడికి పురాణ విశిష్టత కూడా ఉన్నది. చారిత్రక పట్టణం ఆత్మకూరుకు ఇక్కడ వెలిసిన చెర్ల పరమేశ్వరుడికి పురాణ విశిష్టత కూడా ఉన్నది. ఆత్మకూరు నిర్మాణానికి పూర్వం ఇక్కడ ఓ 4-5 ఇండ్ల చిన్న పల్లె ఉండేది. ఈ పల్లెల్లో గాజుల వ్యాపారం చేసుకునే కుటుంబం ఉండేది. వీరికి వ్యవసాయం కూడా ఉండేది. ఒకరోజు గాజుల వారు తమ పొలం దున్నుకుంటూ ఉంటే వారికి ఒక శివలింగం దొరికింది. లింగం దొరికిన తర్వాత వారికి గాజుల వ్యాపారం బాగా జరిగింది. అందుకు సంతోషించిన ఆ కుటుంబం ఆ లింగానికి ఆత్మలింగం అని పేరు పెట్టి ఒక చిన్న గుడి కట్టించారు.
ఈ విధంగా ఆత్మలింగం ప్రతిష్ఠించబడ్డ ఊరు కాబట్టి ఆ పల్లె ఆత్మాపురం క్రమంగా ఆత్మకూరు అయింది. ఆత్మకూరు ముఖద్వారం చెర్ల పరమేశ్వర స్వామి ఆలయం నిర్మాణం గురించి రకరకాల జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. మౌఖిక ప్రచారమే తప్ప జానపదుల కథలకు లిఖిత ఆధారాలు ఉండవు. లిఖిత చరిత్ర ప్రకారం ఈ చిన్న గుడిని అభివృద్ధి చేస్తూ 1720 నుండి 1730 వరకు అమరచింత రాజధానిగా పరిపాలన సాగించిన రాజా తిమ్మారెడ్డి 1730వ సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న గుడి నిర్మించాడు. ఆత్మకూరు చెరువు కూడా అదే సంవత్సరంలో త్రవ్వించబడింది. గుడి చెరువు నిర్మాణం అయ్యే నాటికి అక్కడి ప్రాంతం గ్రామదశను కూడా అందుకోలేనట్టుగా కపిలవాయి లింగమూర్తి గారి పాలమూరు జిల్లా దేవాలయాల ద్వారా తెలుస్తున్నది. చెల్ల పరమేశ్వర స్వామి ఆలయాన్ని నగరేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు. ఆత్మకూరు సంస్థానాన్ని 1813 నుంచి 1834 వరకు పాలించిన రాజా పెద్ద వెంకటరెడ్డి 1820లో ఆత్మకూరుకు పునాదులు వేశారు అని చరిత్ర ద్వారా తెలుస్తున్నది. అప్పటికీ ఆత్మకూరుకు పట్టణ స్వరూపం లేదు. 1820లో ఊరిలో పాలన కోసం కోటతో పాటుగా ప్రజల కోసం వాడాలు నిర్మించబడ్డాయి. తర్వాత సంస్థానపు రాజధానిని తిప్పడంపల్లి ఆత్మకూరుకు మార్చడం జరిగింది. సంస్థానాలు రద్దయ్యే 1848 వరకు ఆత్మకూరునే రాజధానిగా కొనసాగడం ఒక చరిత్ర. సంస్థానాధీశులకు గ్రామ దేవతలపై ఉన్న నమ్మకం, భక్తి కారణంగా కోటలో పెద్దమ్మ, మైసమ్మ ఆలయాలు కూడా నిర్మించారు. ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహించేవారు. ఇప్పటికీ కోట ప్రాంతంలోని బురుజులపై గ్రామ దేవతలు ఉన్నారు. శిథిలావస్థలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ప్రస్తుతం పునర్నిర్మిస్తున్నారు. ఆత్మకూరు పట్టణానికి అష్టదిక్కుల గ్రామ దేవతలను పట్టణం మధ్యలో బొడ్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్య పెద్ద వెంకటరెడ్డి కాలంలోనే కోటతో పాటుగా కేశవస్వామి ఆలయం కూడా నిర్మించబడింది. మన్యంకొండ వెంకటేశ్వర స్వామిని తన కీర్తనల ద్వారా స్తుతించిన మన్యంకొండ హనుమద్దాస్ గారు కూడా చెర్ల పరమేశ్వర స్వామి గురించి ఒక కీర్తన రచించి ఉన్నారు. ఆధునిక కవులు ఎందరో చెర్ల పరమేశ్వర స్వామి మీద పాటలు రచిస్తున్నారు. ఆత్మకూరులో ప్రతి శివరాత్రికి చెర్ల పరమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రాజా తిమ్మారెడ్డి కాలంలోనే శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు జరపడం ఆరంభమైంది. ఈ ఉత్సవాలను పూర్వం పరమేశ్వర ఉత్సవం అని కూడా పిలిచేవారు. కాలక్రమంలో ఆత్మకూరు పట్టణం ఏర్పడడానికి ముందే జాతర సంప్రదాయం ఏర్పడి జాతర సందర్భంగా కవి పండిత సభలు, ఊరేగింపు ఉత్సవాలు గొప్పగా జరిగేవి. ఇందుకు సమీపాన ఉన్న గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చేవారు. ఆత్మకూరు పట్టణం ఏర్పడ్డాక జాతర ఉత్సవాలను పరమేశ్వర ఉత్సవం లేదా నగరేశ్వర ఉత్సవం అని కూడా పిలిచేవారు. ప్రస్తుతం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాతర 3 రోజులు కొనసాగుతుంది. పల్లకి సేవ ఈ 3 రోజులు వరుసగా ఆత్మకూరు పట్టణంలో జగిద్దారు ముసలిరెడ్డి వంశస్థు నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి చెర్ల పరమేశ్వర స్వామి ఆలయం వరకు ఉత్సవమూర్తుల పల్లకి సేవ కొనసాగుతుంది. పల్లకి సేవ తదనంతరం ఈ 3 రోజులు వరుసగా మొదటి తేరు, రెండవ తేరు, మూడవ తేరు అంటూ తేరు మహోత్సవం కొనసాగుతుంది. తేరు మహోత్సవం పల్లకి సేవ జరుగుతున్నప్పుడు పరమేశ్వరుని నామస్మరణ మారుమోగుతుంది. భజనలు జరుగుతాయి. భక్తి పారవశ్యంతో కళాకారులు కోలాటాలు వేస్తారు. ఆత్మకూరు జాతర సందర్భంగా యువకులకి కబడ్డీ పోటీలు, రైతులకు ఎద్దుల బండ్ల గిరికల లాగుడు పోటీలు నిర్వహించబడుతున్నాయి. కొత్తగా చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో బోటులో షికారు చేయడం కోసం పట్టణ ప్రజలతో పాటుగా పరిసర గ్రామాల ప్రజలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఫ్రెండ్స్ చూశారు కదా, 465 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ 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 చెర్ల పరమేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.